చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఇంట్లో శివలింగం ఉండవచ్చా, ఆ శివలింగం ఉంటే ఆ శివలింగానికి మేము అభిషేకం చేసుకోవచ్చా, నేను చేయొచ్చా, మా ఆవిడ చేయొచ్చా, ఇలా అంటూ ఉంటారనమాట. అయితే శివలింగానికి శివుడికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది తేడా లేదు. ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అయితే పెళ్లి కాని ఆడవాళ్ళు శివలింగాన్ని తాకకుండా అభిషేకం చేయడం మంచిదన్నమాట. అది పురాణాల్లో చెప్పబడింది. ఇంకా పెళ్ళైన ఆడవాళ్ళకి ఏ నియమాలు లేవు. మగవాళ్ళలాగే చక్కగా మామూలుగా పూజ చేసుకునేటప్పుడు మీరు కూడా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి దోషం లేదు. అందరూ కూడా రకరకాల కట్టుకథలు చెప్తారు, అవన్నీ నమ్మొద్దు. పరమేశ్వరుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆడ మగ అనే లింగ భేదాలు ఉండవు. అందరూ కూడా ఒకేలాగా పరమేశ్వరుని ఆరాధించవచ్చు. దానివల్ల ఖచ్చితంగా మేలే జరుగుతుంది. దైవ ఆరాధన వల్ల ఇలా చేస్తే చెడు జరుగుతుంది, అలా చేస్తే మంచి జరుగుతుంది అనేది చాలా వరకు అబద్ధం. ముఖ్యంగా శివుడి విషయంలో అలాంటివి ఏమీ లేవు.